హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చింది, ఇవి ఎన్ని రకాలు అనేవి చూద్దాం. అసలు ఈ ఎలక్ట్రిసిటీకి ఈ పేరు ఎలా వచ్చిందంటే 2500 సంవత్సరాల క్రితం శ్రీ తేల్స్ అనే శాస్త్రవేత్త అంబర్ను ఉన్నతో కానీ బొచ్చుతో కానీ రుద్దినప్పుడు కాగితపు ముక్కలు ఆకర్షించినట్లు గ్రహించారు. అంబర్ అంటే గ్రీక్ భాషలో ఎలక్ట్రాన్ అనే అర్థం. ఎయిర్తో రుద్దినప్పుడు ఆ ఎయిర్ దీనికి ఆకర్షించబడ్డది, దానికి ఆయన గుర్తించారు. అంబర్ అంటే గ్రీక్ భాషలో ఎలక్ట్రాన్ అని అర్థం. ఈ జరిగిన 1600 సంవత్సరాల వరకు ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఈ టైంలో విలియం గిల్బర్ట్ అనే అనేక పదార్థాలతో ఒకదానితో ఒకటి రుద్దినప్పుడు పేపర్ పీసెస్ ఆకర్షించినట్లు తెలుసుకున్నారు. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎన్నో పదార్థాలను ఆకర్షించినట్లు తెలుసుకున్నారు. అందువలన గిల్బర్ట్ ఈ ఎనర్జీకు ఎలక్ట్రిసిటీ అని నామకరణం చేశారు. దీన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఒక చెరువులో నీరు వల్లే ఎటు ప్రవహింప చేయలేము దీని తర్వాత వాల్టా అనే శాస్త్రవేత్త రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పాదన చేసి విద్యుత్ శక్తిని ఫస్ట్ టైం ప్రవహింప చేయగలిగారు. రసాయనిక చర్య ద్వారా దీన్ని ప్రవహింప చేయగలిగారు. దీన్నే కరెంట్ ఆర్ డైనమిక్ ఎలక్ట్రిసిటీ అని అన్నారు. ఇది గడిచిన కొంతకాలానికి 1831వ సంవత్సరంలో మైకిల్ ఫారడే కండక్టర్ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నందు చలింపచేసి డైనమిక్ ఎలక్ట్రిసిటీని ఉత్పాదన చేయగలిగారు. అంటే ఇదే ఇప్పుడు మనం వాడుతున్న డైనమిక్ ఎలక్ట్రిసిటీ, అంటే మనం ప్రజెంట్ వాడుతున్నాం ఇదే. కండక్టర్ అంటే ఒక రాగి తీగ, అంటే మన కాపర్ వైరు, దాని ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ చేసి ఈ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడం జరిగింది. అసలు ఎలక్ట్రిసిటీ అంటే శబ్దం, కాంతి వల్ల ఇది ఒక శక్తి. దాన్ని చూడలేము, స్మరించలేము, కానీ దాని ఫలితాన్ని మాత్రం మనం పొందగలుగుతాం. అంటే లైట్స్, ఫ్యాన్స్, మోటార్స్, ఇలాగా ఎలక్ట్రికల్ వస్తువుల ద్వారా మనం దాని ఉపయోగం అనేది పొందగలుగుతున్నాం. ఎలక్ట్రిసిటీలో 2 రకాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం: స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, డైనమిక్ ఎలక్ట్రిసిటీ. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఇది ఒక ఫ్రిక్షన్ వలన ఉత్పత్తి అవుతుంది. అంటే 2 పదార్థాల మధ్య రాపిడి వలన ఈ ఎనర్జీ అనేది ఇండ్యూస్ అవుతుంది. దీన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం తీసుకెళ్ళలేము, అధిక మొత్తంలో దీన్ని ఉత్పత్తి చేయలేము. అందువలన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మనకు ఏ విధమైన ఉపయోగం అనేది లేదు. అలాగే డైనమిక్ ఎలక్ట్రిసిటీ, దీన్నే కరెంట్ ఎలక్ట్రిసిటీ అని కూడా అంటాం. దీన్ని ఎక్కువ మొత్తంలో జనరేట్ చేయవచ్చు. అలాగే వైర్స్ అండ్ కేబుల్స్ ద్వారా దూర ప్రాంతాలకి దీన్ని తీసుకుపోవచ్చు. ఇలాగ వివిధ రకాలైన జనరేట్ స్టేషన్ ద్వారా ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి చేస్తారు. జనరేట్ స్టేషన్స్ అంటే పవర్ ప్లాంట్స్, రకరకాల పవర్ ప్లాంట్స్ ద్వారా దీన్ని జనరేట్ చేయడం జరుగుతుంది. అసలు పవర్ ప్లాంట్ అంటే ఏంటి? పవర్ ప్లాంట్ అంటే ప్రాథమిక శక్తి నుండి ఎలక్ట్రిసిటీను జనరేట్ చేసే ఒక పారిశ్రామిక సౌకర్యం. ఎలక్ట్రిసిటీ జనరేషన్కు పవర్ ప్లాంట్లో ఉపయోగించే ఫ్యూయల్ రకాన్ని బట్టి వివిధ రకాల పవర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం. అందులో 1 థర్మల్ పవర్ ప్లాంట్, 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్, 3 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, 4 బయోగ్యాస్ అండ్ బయోమాస్ పవర్ ప్లాంట్స్, అండ్ సోలార్ పవర్ ప్లాంట్, విండ్ పవర్ ప్లాంట్, అండ్ టైడల్ పవర్ ప్లాంట్. ఇన్ని రకాల పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఈ పవర్ ప్లాంట్స్ అనేవి చిన్న సబ్జెక్ట్ ఏం కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. పవర్ ప్లాంట్ అనేది నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అనేదే ఎక్కడ జనరేట్ చేస్తారు, ఎలా జనరేట్ చేస్తారు, దేని నుంచి ఈ టైపు పవర్ ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసమనే నేను చెప్పడం జరిగింది. అలాగే దీని గురించి ముందు ఫుల్ వీడియోస్ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే ఎలక్ట్రికల్లో ఏదైనా సబ్జెక్ట్ గురించి వీడియో చేయాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్